హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ట్యుటోరియల్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిగ్రీ 4th సెమిస్టర్ డేటా స్ట్రక్చర్ 2018 పబ్లిక్ పేపర్ చూద్దాం. సో పేపర్ వచ్చేసరికి 75 మార్క్స్ ఉంటుంది. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ డేటా స్ట్రక్చర్స్, ఎక్స్ప్లెయిన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, define ADT, explain ADT advantages. Next question, define linked list, explain the single linked list operations in detail. Next question, define stack, explain stack operations in detail. Next question, define queue and circular queue, explain disadvantages of queues. Next question, explain the circular queue operations in details. సో వీటికి ఆన్సర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్ చదివిన తర్వాత చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ ద ట్రీ అండ్ బైనరీ ట్రీస్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వేస్ టు స్టోర్ ట్రీస్ ఇన్ కంప్యూటర్ మెమరీ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ స్పానింగ్ ట్రీస్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వేస్ టు కన్స్ట్రక్ట్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ సెర్చ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ సెర్చింగ్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్విక్ సార్ట్ విత్ ఎక్స్పోర్టబుల్ ఎగ్జాంపుల్స్. సో వీటికి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఒకసారి డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ వే ఆఫ్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ సచ్ ఏ వే దట్ వీ కెన్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ డేటా ఇన్ ఎఫెక్టివ్ వే. సో డేటా స్ట్రక్చర్ అంటే మనం ఒక డేటాని స్టోర్ చేసుకునే విధానాన్ని అండ్ ఆర్గనైజింగ్ డేటాని ఒక వేలో స్టోర్ చేసుకోవడాన్ని డేటా స్ట్రక్చర్ అంటారు. సో ఈ డేటా స్ట్రక్చర్ యొక్క మెయిన్ స్పెసిఫైస్ ఏంటంటే ఆర్గనైజింగ్ ఆఫ్ డేటా అండ్ యాక్సెసింగ్ మెథడ్స్, డిగ్రీ ఆఫ్ అసోసియేటివిటీ, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. కరెక్ట్నెస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. ఒకసారి ఆపరేషన్స్ చూద్దాం. క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, సెలెక్షన్, అప్డేట్, సెర్చింగ్ అండ్ సార్టింగ్, మెర్జింగ్. సో ఇవి వచ్చేసి డేటా స్ట్రక్చర్ యొక్క ఆపరేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ అంటే చెప్పుకున్నాం కదా, ఒక డేటాని స్టోర్ చేసుకోవడాన్ని డేటా స్ట్రక్చర్ అంటారు. లీనియర్ డేటా స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. The data structure where data items are organized sequential or linear, where data elements attached one after one, is called linear data structure. సో ఈ డేటా స్ట్రక్చర్లో అనేది డేటాని ఒకదాని తర్వాత ఒకటి డేటాని లింక్ చేయడాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యారేస్, స్టాక్ అండ్ క్యూ. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ చూద్దాం. ద డేటా స్ట్రక్చర్ వేర్ ద ఐటమ్స్ ఆర్ నాట్ ఆర్గనైజ్డ్ సీక్వెన్షియల్లీ ఈజ్ కాల్డ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండవు. సో అలా ఉండకపోవడాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. నెక్స్ట్ ఈ డేటా ఎలిమెంట్స్ అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కాంట్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ సింగిల్ రన్. సో అంటే డేటా ఎలిమెంట్స్ అనేవి ఒకే టైంలో మూవ్ కావు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి. ట్రీస్ అండ్ గ్రాఫ్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏడిటి, రైట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏడిటి. సో ఏడిటి స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అర్థం. ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఎ డేటా స్ట్రక్చర్. సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఏ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వీ వ్యూ ద డేటా ఆపరేషన్స్ అలౌడ్ వితౌట్ రిగార్డ్ టు హౌ దే విల్ బి ఇంప్లిమెంటెడ్. సో మన యొక్క డేటాని కంప్యూటర్లో లాజికల్గా వ్యూ చేయడాన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏడిటి.
నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. ఏడిటి ఈజ్ రీయూజబుల్ అండ్ ఎన్జ్యూర్ రోబస్ట్ డేటా స్ట్రక్చర్. సో ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ రెడ్యూస్ కోడింగ్ ఎఫర్ట్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో కోడింగ్ రాసేటప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ స్పెషల్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ డేటా ఎలిమెంట్స్ ఆర్ లింక్డ్ ఇన్ వన్ అనదర్. సో ఈ లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి లింక్ అయి ఉంటాయి. సో అలా లింక్ అయి ఉండడాన్ని లింక్డ్ లిస్ట్ అంటారు. సో ఈ లింక్డ్ లిస్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. సో ఇన్ఫర్మేషన్ పార్ట్లో డేటా ఎలిమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ డేటా ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ చూద్దాం. క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ ట్రాన్స్ఫర్సింగ్. ట్రాన్స్ఫర్సింగ్ అంటే మూవింగ్ అని అర్థం. నెక్స్ట్ స్టాక్స్. ఏ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ ఇన్ విచ్ ఇన్సర్షన్, డిలీషన్ ఆర్ మేడ్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ టాప్. సో స్టాక్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఈ స్టాక్లో ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒకవైపు మాత్రమే జరుగుతుంది. సో అలా జరగడాన్ని టాప్ అని అంటారు. స్టాక్ ఫాలోస్ లైఫో మేనర్ ఇన్ ఆర్డర్ టు స్టోర్ డేటా. సో ఈ స్టాక్ అనేది లైఫో మేనర్ని ఫాలో అవుతుంది. లైఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అని అర్థం. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ స్టాక్. సో స్టాక్ యొక్క ఆపరేషన్స్ చూద్దాం. పుష్, పాప్, షో, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్, పీక్. సో పుష్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం, అండ్ పాప్ అంటే డేటాని డిలీట్ చేయడం, షో అంటే మన డేటాని డిస్ప్లే చేయడం. సో ఈజ్ ఎంప్టీ అంటే ఎలిమెంట్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ క్యూ? ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ క్యూ. క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ వర్క్స్ ఆన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. సో క్యూ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఈ క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. సింపుల్గా FIFO అంటారు. It has 2 pointers, front that points beginning of the queue and the rear that pointers that end of the queue. సో ఈ 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ పాయింటర్, నెక్స్ట్ రేర్ పాయింటర్. సో ఈ ఫ్రంట్ పాయింటర్ యూజ్ చేసి మనం డేటా ఎలిమెంట్స్ని డిలీట్ చేయొచ్చు. అండ్ రేర్ పాయింటర్ ఉపయోగించి డేటా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్. సో క్యూస్లో టైప్స్ చూద్దాం. సింపుల్ క్యూ, సర్క్యులర్ క్యూ అండ్ డబుల్ ఎండెడ్ క్యూ. ఫస్ట్ చూద్దాం సింపుల్ ఆర్ నాన్ లీనియర్ క్యూ. నెక్స్ట్ సర్క్యులర్ క్యూ. ఈ సర్క్యులర్ క్యూలో వచ్చేసి సో సర్క్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ సర్క్యులర్ క్యూ? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్స్. In standard queue, that data structure rebuffering problem occurs for each DQ operations. సో ఒక నార్మల్ సర్క్యులర్ క్యూలో అనేది రీబఫరింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఈ సర్క్యులర్ క్యూని ఉపయోగిస్తారు. ఈ సర్క్యులర్ క్యూ అనేది FIFO ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రింగ్ బఫర్. సో ఈ సర్క్యులర్ క్యూని రింగ్ బఫర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రీస్. ట్రీ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఈజ్ జనరల్లీ డిఫైన్డ్ యాజ్ నాన్ ఎంప్టీ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్ దట్ సచ్ దట్ T contains distinguished node called root of tree. సో ట్రీ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బైనరీ ట్రీ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. సో బైనరీ ట్రీ యొక్క ప్రాపర్టీస్ అనేవి రాయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు కన్స్ట్రక్ట్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజింగ్ ప్రిజం algorithm. This algorithm was discovered by Wojtek-Jarnik in 1936 and later rediscovered by Robert Prim. సో ఈ ఆల్గోరిథం అనేది వోజెక్-జార్నిక్ 1936లో కనిపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాబర్ట్ ప్రిమ్ అనేవాడు నెక్స్ట్ కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
Searching and sorting. Explain detail about searching and sorting and different types of sorting techniques. Sorting is a technique to rearrange the elements of list in ascending or descending order, which can be numerical or any user defined order. సో సార్టింగ్ టెక్నిక్ అనేది రీఅరేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది డేటా ఎలిమెంట్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, explain bubble sort. Bubble sort is a simple sorting algorithm. This sorting algorithm is comparison based algorithm in which each pair of adjacent elements is compared and elements are swapped if they are not in order. This algorithm is not suitable for large data sets. సో ఈ బబుల్ సార్ట్ అనేది ఆల్గోరిథం ఇచ్చారు.